హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను మిగిలిపోయిన అన్నంతో అయితే ఒక మంచి రైస్ ఐటమ్ అయితే చూపిస్తున్నాను. ఎవరైనా తెలియని వాళ్ళైతే ట్రై చేయండి. ఫస్ట్ అయితే మిక్సీ జారులో వెల్లిపాయలు అయితే వేసుకొని, ఆ తర్వాత అయితే తగినంత రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ అయితే వేసుకొని, కొద్దిగా రైస్ అయితే ఉంది, సో దానికి తగ్గట్టు అయితే నేనైతే చూపిస్తున్నాను. ఇలా పేస్ట్ లాగా అయ్యాక రైస్లో మొత్తం వేసేసి ఇలా కలిపేసి పక్కన ఉంచుకోండి. ఆ తర్వాత అయితే మనం పోపు అయితే పెట్టుకోవాలి. కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసేసి పోపు వేసేసేయండి. ఆ తర్వాత అయితే కొద్దిగా మినపప్పు, శనగపప్పు అయితే వేసుకొని చాలా బాగుంటుంది. ఆ తర్వాత అయితే కొద్దిగా పల్లీలు కూడా వేసుకొని, మీ ఇష్టం ఉంటే పల్లీలు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఆ తర్వాత అయితే కొద్దిగా పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు, ఆనియన్ ఇవన్నీ వేసేసి మంచి ఫ్రై అయితే చేసుకోండి. ఇది బాగా ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు అయితే వేసేసి ఇంకొద్దిసేపు అలా అయితే ఫ్రై అయితే చేసుకోండి. సో ఇలా ఫ్రై అయింది కదా, మనం కలిపి ఉంచుకున్న రైస్ కూడా వేసేసి మంచిగా మిక్స్ అయితే చేయండి. అంతే అండి, ఇది రైస్ అయితే రెడీ అయినట్టే. రియల్గా చాలా బాగుంటుంది. పోపన్నం ఊరికే తిని బోర్ వచ్చేసిన వాళ్ళు ఇలా అయితే ట్రై చేయండి. ఇంకా స్పైసీగా తినే వాళ్ళకి ఇది తప్పకుండా అయితే నచ్చుతుంది. ఈ రైస్ని అయితే బాగా వేడవనివ్వాలి. మంచిగా వేడివేడిగా ఉంటే చాలా బాగుంటుంది, మంచి ఫ్రై అవుతుంది కదా. సో ఇలా అయితే అయ్యింది. సో ఇంకోసారి అలా మిక్స్ అయితే చేసేసుకొని ఇంకా ప్లేట్లు పెట్టుకొని తినేయడమే. చాలా బాగుంటుందండి, తప్పకుండా అయితే ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్ బాయ్.